ఈసీ దిద్దుబాటు చర్యలతో పల్నాడు అనంతపురం జిల్లాలో హింస చల్లారుతుందా? వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దాడులు ఆగుతాయా? టీడీపీ కవ్వింపు చర్యలకు ఇప్పటికైనా అడ్డుకట్ట పడుతుందా? టీడీపీ శ్రేణుల హింసాకాండపై ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా? తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో దాష్టీకానికి పాల్పడిన పోలీసులపై చర్యలు ఉంటాయా? ఈ ప్రశ్నలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి. సో ఈసీ అయితే చర్యలకు ఉపక్రమించింది. కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు, మరి కొంతమందిపై జిల్లా దాటకూడదంటూ ఆంక్షలు. సో ఏం జరుగుతోంది? టీడీపీ నేతల దాడులు ఇప్పటికైనా ఆగే అవకాశం కనిపిస్తోందా? ఈ కవ్వింపు చర్యలకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సంఘటనలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీ పిలిపించిన తర్వాత వెంటనే వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తక్షణమే సస్పెండ్ చేసింది. ఎవరైతే ఈ ఘటనలో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు పోలీసులు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా గుర్తించింది ఎన్నికల కమిషన్. పల్నాడు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ బిందు మాధవ్ని సస్పెండ్ చేయడం, అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధన్ కూడా సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేశారు. తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీని బదిలీ చేశారు. అయితే ఇక్కడ కేవలం బదిలీలు సస్పెన్షన్లతో వదిలేయలేదు. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద కుట్ర జరిగింది. పోలీసులే నేరస్తులుగా మారినటువంటి పరిస్థితి. పోలీసులే నేరానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసి నేరానికి పాల్పడ్డారు అన్నది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది ఎన్నికల కమిషన్. అందుకోసమనే ఇప్పుడు ఎవరైతే ఒక అడిషనల్ డీజీ లేదా ఐజీ ర్యాంక్ అధికారితో మరికొద్ది సేపట్లో సిట్ను, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించబోతున్నారు. ఈ సిట్ ద్వారా విచారణ జరబోతున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు జరిగిన ఘటనలో ఎవరెవరు బాధ్యులున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ఈ సిట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రానున్నాయి. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.